అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో వచ్చేసి నార్మల్ బ్లౌజులు అనమాట. నార్మల్ బ్లౌజులు మన మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి సేమ్ యాస్టీజ్, ఇది నేను స్టిచ్ చేసిన బ్లౌజే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. సేమ్ ఇలాగే కుట్టమని అయితే చెప్పారు కస్టమరు. ఇలా వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి, మనం టేపు కొలతలు అలా కాకుండా మనం నడుము కొలత ఆధారంగా కాకుండా మెజర్మెంట్ బ్లౌజ్తో ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. మ్యాక్సిమం ఏ మెజర్మెంట్ బ్లౌజ్ అయినా రానివ్వండి, మన స్టైల్ అనేది ఉంటుందన్నమాట. కొన్ని కొలతలు అయితే మార్చను నేను, నా స్టైల్లో నేను ఎలా కట్ చేస్తాను అనేది చూడండి. మన కమెంట్స్లో కూడా చాలామంది అడిగారండి మెజర్మెంట్ బ్లౌజ్తో కట్ చేసి స్టిచ్ చేయడం చూపించమని. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనేది నేను షూట్ చేస్తున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోస్ అయితే తీస్తాను. నేను చూపించినట్టు కనుక మీరు బ్లౌజ్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నారు అంటే ఏ సైజు వాళ్ళకైనా యాస్టీస్ సరిపోయి తీరాల్సిందేనండి. ఇంకా మీకు ఏ విధమైన రిమార్కులు రావన్నమాట. ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చినప్పుడైనా సరే, లేదా మనం నడుము కొలత ఆధారంగా, లేదా మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చి కొన్ని ఫిట్టింగ్స్ బాగోని చెప్తారు కదా, ఈ కొంచెం మార్చండి అని. అలా వచ్చినప్పుడు కానీ మనం ఎలా చేసుకోవాలి అనేది ప్రతిదీ మన ఛానల్లో వీడియో అయితే తీస్తాను. మన ఛానల్ ఫాలో అయితే కనుక మీరు పర్ఫెక్ట్గా టైలర్ అయితే అవ్వచ్చు. కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా, లేదా మీకు అసలు టైలరింగ్ టచ్ లేని వాళ్ళకు కూడా నా కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి కట్ చేసుకోవడానికి, అలాగే పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది. ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. 2 బ్లౌజెస్ అయితే కట్ చేయాలండి, సేమ్ ఇదే మెజర్మెంట్ అనమాట. ఇలా 2 కానీ 3 కానీ 4 కానీ ఒకటే మెజర్మెంట్తో ఉన్నప్పుడు ఒకదాని మీద ఒకటి వేసేసుకొని కట్ చేసుకోవచ్చు, మనకి టైం కూడా సేవ్ అయిద్ది అనమాట. ఫస్ట్ వచ్చేసి ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్ సైడ్లో వేసుకోండి, ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు వేసుకోండి. ఇలా మీకు ఒకటే కొలతతో ఎన్ని బ్లౌజెస్ ఉన్నా సరే ఒకదాని మీద ఒకటి ఇలా వేసేసుకోవచ్చు, తేడా ఏమి రాదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎలా వస్తాయో ఏమో ఒకదాని మీద ఒకటి వేసి కట్ చేసుకుంటే అని, చాలా ఎన్ని బ్లౌజెస్ అయినా ఒకటే కొలతలు మారకుండా వస్తాయి అన్నమాట. చక్కగా మీరు ఈ పెట్టుకునే ఫోల్డింగ్స్ సమానంగా ఉండేటట్టు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కింద స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి, మీకు ఎక్కువ తక్కువ లేకుండా ఉంటాయి అన్నమాట. స్ట్రైట్ చేసుకోవడానికి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నడుము పట్టీ కోసం ఒక 1/2 ఇంచు ఖర్చుతో ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఈ లైన్ కట్ చేసేసుకుందాం. చాలా ఈజీగా ఉంటుందండి మన కటింగ్ అయితే మాత్రం, మీకు చాలా పర్ఫెక్ట్గా అర్థమైద్ది అనమాట. చాలా పర్ఫెక్ట్గా కుదిరితే బ్లౌజెస్ కూడా. కొత్త వాళ్ళైనా సరే నేను చెప్పినట్టు కట్ చేసి స్టిచ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి, ట్రై చేసిన వాళ్ళు ఉంటే కనుక. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి నేను ఇలా రిటర్న్ వైపున ఖర్చులతో సహా మనకి కనపడేటట్టు నడుము లూజ్ అయితే మార్కింగ్ చేసుకుంటాను. ఇదిగోండి, ఈ ఖర్చులతో సహా మనకి ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ వరకు పెట్టుకొని మళ్ళీ 1 ఇంచ్ డాట్ కోసం ఎక్స్ట్రా పెట్టుకుంటాను. నేను అసలు నార్మల్గా బ్లౌజ్ 90% ఎలా కట్ చేస్తాను అనేది చూపిస్తున్నా చూడండి. ఏ బ్లౌజ్ అయినా ఇదే మెథడ్లో కట్ చేస్తాను. ఇదిగోండి, నెక్ డీప్ ఇక్కడ వరకు వచ్చింది, మెడపట్టి జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నడుము పొడవు మీరు ఇలా తీసుకోవడం కన్నా కూడా ఇదిగోండి ఇలా పెట్టి తీసుకుంటారు చాలామంది. ఇలా తీసుకుంటే మీరు ఇలా క్రాస్గా పట్టుకున్నారనుకోండి, మీకు పొడవు అనేది తేడా వచ్చింది. ఎప్పుడైనా టేప్తో కొలుచుకోండి పొడవు అనేది, కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కనుక. నడుము పొడవు ఇదిగోండి, ఖర్చు కోసం నేను ఆల్రెడీ టేప్ అనేది పైకి పెట్టుకున్నాను, అంటే ఖర్చుతో సహా తీసుకుంటున్నాను అనమాట. పొడవు ఎంత ఉంది, 14.5 ఇంచులు ఉంది. సేమ్ 14.5 ఇంచులు మనం నడుము పట్టీ కోసం ఆల్రెడీ కింద పెట్టుకున్నాం కదా మార్కింగ్, అక్కడికి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఒకసారి టేప్తో. 11.5 ఇంచులు, అదే 11.5 ఇంచులు ఇక్కడ పెట్టేసుకోండి. ఇంకా ఏమి మీరు ఎక్స్ట్రా కలుపుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. అలాగే పొడవు 14.5 కదా, అదే 14.5 ఈ చివరి కూడా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్ లైన్ బాక్స్ డ్రా చేసేసుకోండి. చాలా ఈజీ అండి, మీరు ఒక్క 1/2 గంటలో బ్లౌజ్ అయితే నీట్గా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు అనమాట, నేను చెప్పినట్టు ఫాలో అయితే. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఏ సైజ్ అయినా కానివ్వండి, ఇక్కడి నుంచి మీకు కొలతలు ఏం మారవు.
2.5 ఇంచులు నెక్ లోతు కోసం 2.5 ఇంచులు. ఏ సైజు వాళ్ళకైనా సరిపోయింది. భుజాలు జారడం కానీ ఇలా మూసేసినట్టు ఉండటం కానీ అలా ఏమి ఉండదు, పర్ఫెక్ట్గా సరిపోయింది. అలాగే భుజం మాత్రం కస్టమర్ బ్లౌజ్లో ఎంత ఉందో అంత తీసుకోండి. ఇదిగోండి ఈ చివర మెడపట్టి జాయింట్ కోసం కొంచెం ఉంచుకున్నాను. అలాగే ఇదిగోండి హ్యాండ్స్ జాయింట్ దగ్గరికి ఇలా ఆల్రెడీ ఖర్చుతో సహా పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడికి వచ్చింది. ఇది ఎంత ఉందనే చూసుకోండి. 6కి ఒక గీత తక్కువ ఉంది. అలాగే ఈ చివర వచ్చేసి చంకలోతు 6 ఇంచులు తీసుకోండి. 6 ఇంచులు ఏ సైజు వాళ్ళకైనా మీరు మెజర్మెంట్ బ్లౌజ్తో కట్ చేసుకున్న ఈ కొలతలు ఏం మార్చుకోవద్దు. ఇది యాస్టీస్ పెట్టేసుకోండి. 6 ఇంచులకు పెట్టేసుకోండి. ఇక్కడ 6కి ఒక గీత తక్కువ వచ్చింది కదా, సేమ్ అలాగే పెట్టుకోండి. ఇక్కడ షోల్డర్ ఎంత వచ్చిందో ఇక్కడ అలా పెట్టేసుకొని ఇప్పుడు చంక కూడా బాక్స్ డ్రా చేసేసుకోండి. నేను నడుము లూజు, నడుము పొడవు, నెక్ డీపు ఒక్కటే మెజర్మెంట్ బ్లౌజ్లో నేను తీసుకున్నాను. అలాగే భుజము మిగతాదంతా మన స్టైల్లో కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ చివర వచ్చేసి కొత్త వాళ్ళు అయితే కనుక ఇలా మార్కింగ్ చేసి పెట్టుకోండి. మీరు నార్మల్గా కట్ చేసే వాళ్ళు అయితే ఈ రౌండ్ అనేది ఐడియా వచ్చింది. 1.5 ఇంచ్ 1.5కి 1.25కి వచ్చే గీత అంటే ఇక్కడికి పెట్టుకోండి. ఇది 1.25 కదా, ఇది 1.5 కదా, ఈ గీత దగ్గరికి పెట్టుకోండి సరిపోయింది. ఇవి ఇంత కొలుచుకోవాల్సింది కూడా ఉండదు. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ రౌండ్ కూడా ఎంత తీసుకోవాలనేది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది అనమాట. ఇదిగోండి ఇలా రౌండ్ డ్రా చేసుకోండి. ఇలా రౌండ్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా, అదే 2.5 ఇక్కడ తీసుకోండి. నెక్ కొంచెం రౌండ్ ఎక్కువగా బ్రాడ్గా తొడిగే వాళ్ళైతే ఇక్కడ 3 ఇంచులు కానీ 3 కానీ తీసుకోండి. నాకు ఈ కస్టమర్ వచ్చేసి నార్మల్గానే తొడుగుతారు, అందుకని ఒక్క గీతే ఎక్కువ పెట్టుకుంటున్నాను. నేను 1/4 ఇంచు కూడా ఎక్కువ పెట్టుకోవట్లేదు, బ్రాడ్గా తొడగరు అనమాట. దీన్ని రౌండ్ చేసేసుకోండి. ఈ కస్టమర్ అయితే చాలా దూరం ఉంటారండి. మేము ఉండే దగ్గర నుంచి ఆల్మోస్ట్ చాలా దూరంలో ఉంటారనమాట. కానీ ఆవిడకి బ్లౌజెస్ ఎక్కడ సెట్ అవ్వవు. వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడ ఉంటారు. ఆమె బ్లౌజెస్ చూసి నాకైతే ఇచ్చారు బ్లౌజెస్. ఇప్పుడు కాదండి, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి బ్లౌజెస్ అన్నీ ఒక్కసారి పంపించేస్తారనమాట. ఆల్రెడీ మొన్న ఒక 4 బ్లౌజెస్ ఉంటే స్టిచ్ చేసి పంపించాను. ఇవి ఖాళీ ఉన్నప్పుడు కొట్టండి పర్లేదు అని ఇచ్చిళ్ళారనమాట. ప్లెయిన్ బ్లౌజులు మన ఫిట్టింగ్ అనేది ఆల్మోస్ట్ ఎవరికైనా సెట్ అయిద్దండి. అసలు తేడా అనేది ఏమీ రాదనమాట. ఒక కుట్టు లూజు టైట్ కూడా రాదనమాట ఎవరికైనా సరే. ఇంకా కట్ చేసేసుకుంటున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్. బ్యాక్ పార్ట్ తీసిన వెంటనే హ్యాండ్స్ తీసుకోండి. ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ తీయొద్దు. ఏమన్నా ఇవి 80 సెంటీమీటర్స్ ముక్కలే చూడొచ్చు మీరు. 1 మీటర్ క్లాత్ అయితే ఎలా అయినా వేసుకోవచ్చు. 80 సెంటీమీటర్స్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట కటింగ్. ఎంత క్లాత్ అయినా తీసుకోండి. మీరు బ్యాక్ అయిపోగానే హ్యాండ్స్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఓపెన్ సైడ్న ఫోల్డింగ్ మన వైపున మళ్ళీ యాజ్ టీస్ కింద లైన్ చేసుకోవడానికి ఒక లైన్ డ్రా చేసుకోండి. అలాగే ఇవి ప్లెయిన్ బ్లౌజులు కాబట్టి హెమ్మింగ్ పట్టీ కోసం 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మీరు ఈ మడుచుకునే దాన్ని బట్టి, కొంతమంది పట్టీ అనేది ఎక్కువ కావాలంటారు కదా, నేను వచ్చేసి 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను. పట్టీ కోసం 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ ఇది కట్ చేసేసుకుందాం. కట్ చేసుకొని ఇక్కడి నుంచి సేమ్ మనం ఇంకేం కొలుచుకోవాల్సిన అవసరం ఉండదు. మెజర్మెంట్ బ్లౌజు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఉందని చెప్పారు కాబట్టి మనం మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచే కొలతలన్నీ తీసేసుకున్నాం. బ్యాక్ పార్ట్ వైపు తీసుకోండి. ఎప్పుడైనా కొలతలు తీసుకునేటప్పుడు మీరు ఫ్రంట్ పార్ట్ మనం హ్యాండ్ క్రాస్ తీస్తాం కాబట్టి ఇదిగోండి ఇలా రిటర్న్ వైపే రాంగ్ సైడే పెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఖర్చులతో సహా పెట్టేసుకోండి కొలతలు. ఇంకా మళ్ళీ మనం ఖర్చుల కోసం ఎక్స్ట్రా కలుపుకునే అవసరం లేకుండా చాలా ఈజీ అండి అసలు బ్లౌజ్ కటింగ్ అనేది. నేను కట్ చేసే స్టైల్లో కట్ చేసుకుంటే మీకు ఎంత ఈజీనా బ్లౌజ్ కటింగ్ అన్నట్టు ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఇక్కడికి, అలాగే ఈ చంక దగ్గర లూజ్ దగ్గరికి ఒకటి, అలాగే హ్యాండ్ పొడవు కోసం ఇక్కడికి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ స్టిచ్ ఉంది చూడండి, ఇక్కడ వరకు మనకి బ్లౌజ్ లూజ్ అనమాట. లూజ్ దగ్గరికి పెట్టుకొని ఇలా స్ట్రైట్ లైన్, అలాగే ఇక్కడ ఒక లైన్ ఇంక ఇది తీసేసుకొని ఇక్కడి నుంచి ఇలా రౌండ్ చేసుకోండి. ఇలా రౌండ్ కొత్త వాళ్ళు అనుకుంటే కనుక మీరు
ఇలాంటి స్కేల్ ఉంటుంది కదా, ఇలాంటి స్కేల్ తీసుకొని ఇలా ఇలా వేసేసుకోండి రౌండ్ అనేది. చూసారు కదా ఎంత రౌండ్గా వచ్చిందో మనకి. ఈ హ్యాండ్ లూజ్ దగ్గరికి కలిసిపోవాలన్నమాట. ఇటు ఖర్చు మొత్తం ఇలా స్ట్రైట్ లైనే ఉండాలి. ఓకేనా. ఇలా తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో క్రాస్ తీసుకోవాలి హ్యాండ్కి. ఇలా తీసుకోండి. ఇది కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి కలిసిపోవాలన్నమాట. ఓకేనా. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసేసుకుందాం. కట్ చేసుకునేటప్పుడు ఈ హెమ్మింగ్ పట్టీ కోసం ఉంచుకున్నాం కదా, ఈ ఖర్చు అనేది ఇలా మడిచి కట్ చేసుకోండి. ఇలా ఉంచి కట్ చేసుకున్నారనుకోండి, మీరు ఫోల్డ్ చేసినప్పుడు ఇది ఇక్కడికే వచ్చింది అనమాట పట్టీ. అలా కాకుండా ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఖర్చుల్లో కూడా హెమ్మింగ్ పట్టీ అనేది వచ్చేసింది. హెమ్మింగ్ కోసం ఉంచుకున్నప్పుడు ఇలా మడుచుకోండి. ఎంత అయితే మీరు హెమ్మింగ్ పట్టీ కోసం ఉంచుకున్నారో అదిగోండి ఇలా రావడం వల్ల మీరు ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడికి కరెక్ట్గా ఇదిగోండి ఇక్కడికి వచ్చింది. అదే మీరు ఇలా కట్ చేసుకున్నారనుకోండి, ఇదిగో ఇక్కడికి కట్ చేసుకున్నారనుకోండి, ఇదిగో ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ వరకే వచ్చింది హెమ్మింగ్ పట్టీ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. లైనింగ్ బ్లౌజులకి ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుంటాం కదా, ఆ లైనింగ్ అయినా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే మెథడ్ అనమాట. లైనింగ్ బ్లౌజ్కి నార్మల్ బ్లౌజ్కి తేడా ఏమి ఉండదు. ఇప్పుడు నేను 2 లైనింగ్లు ఇచ్చారనుకోండి, ఒకటి ప్లెయిన్ ఇచ్చారనుకోండి, లైనింగ్ ఎప్పుడైతే కట్ చేస్తానో దాని మీద ప్లెయిన్ బ్లౌజ్ కూడా పెట్టి కట్ చేస్తాను. దాని గురించి మనకి సపరేట్ కొలతలు మారడం అంటూ ఏమి ఉండదు అనమాట. లైనింగ్ బ్లౌజు ప్లెయిన్ బ్లౌజు ఒకసారి కట్ చేసేసుకోవచ్చు. స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక్క కుట్టు వారం మీరు టైట్ పెట్టుకుంటే సరిపోయింది. ఏది నార్మల్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కన్నా. కటింగ్ అయితే సేమ్ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఫ్రంట్ హ్యాండ్స్ కూడా క్రాస్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ హ్యాండ్స్కి మార్కింగ్ వేసేసుకుంటున్నాను. ఇవి ఫ్రంట్ హ్యాండ్స్ అనమాట. రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ కోసం ఓపెన్స్ మన వైపు ఇలా ఉంచుకోండి. ఫోల్డింగ్ అనేది అటువైపు వేసుకొని బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్లో నుంచి సుమారు ఒక 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకోండి. 98%, 99% ఎవరికైనా ఈ లెంత్ అనేది సరిపోయింది. మీరు ఇలా ఫోల్డ్ చేసుకుంటే 13 ఇంచులు వచ్చింది ఫోల్డ్ చేసుకుంటే అంటే మీకు సరిపోయింది. అంతకన్నా 12 ఇంచులు అలా వస్తే కనుక మీ డాట్స్ దగ్గర 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకోవాలన్నమాట. 13 ఇంచులు అలా వస్తే సరిపోయింది. ఇదిగోండి ఇలా 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా వేసుకోండి. ఎటు క్లాత్ అడ్జస్ట్ అవుతుందో చూసుకొని అటు వేసుకోండి. ఇది 80 సెంటీమీటర్స్ కాబట్టి మనం జాగ్రత్తగా వేసుకోవాల్సి వస్తుంది. 1 మీటర్ క్లాత్ అయితే కనుక మనం ఎటు వేసుకున్న క్లాత్ అనేది సరిపోయిద్ది అనమాట. అతుకేమన్నా పడేది ఉంటే సైడ్ పడేటట్టు చూసుకోండి. ఈ షోలర్ దగ్గర కానీ అలా పడకూడదు. ఈ చంక దగ్గర పడినా పర్లేదు, చూసి వేసుకోండి. ఎటు సైడ్ అయినా పర్లే, క్రాస్ వేసుకోండి. ఇదిగోండి నేను ఇక్కడైతే వేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ ఏ సైజు వాళ్ళకైనా కానివ్వండి, నేను 99% ఎవరికైనా 6 ఇంచెస్ పెడతాను. ఇప్పటి వరకు ఎవరు ఫ్రంట్ నెక్ రౌండ్ రాలేదని కానీ, ఫ్రంట్ డీప్ సరిపోలేదని కానీ కంప్లైంట్ అనేది రాలేదు. ఎవరికైనా 6 ఇంచెస్ సరిపోయిద్ది. 99% ఎవరికైనా 6 ఇంచెస్కి. నేను ఇంకా మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి తీసుకోను ఫ్రంట్ నెక్ అనేది. అది నేను స్టిచ్ చేసిన బ్లౌజే కాబట్టి అది కూడా 6 ఇంచెస్సే ఉంటుంది. కొత్త కస్టమర్లు అయినా సరే నేను 6 ఇంచెస్ పెట్టేస్తాను, ఇబ్బంది ఏమి ఉండదు. మరీ హైట్ ఎక్కువ ఉంటారు చూడండి, వాళ్ళకైతే 6.5 పెట్టుకోండి చాలు. యాజ్ ఇట్ ఈజ్ మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోండి. అలాగే ఈ కార్నర్లో ఇక్కడ మార్కింగ్ ఇలా పెట్టుకోండి, ఎందుకంటే ఫ్రంట్ చంక మనకి రాసుకోవాలి దానికోసం అనమాట. అలాగే ఇది కూడా మొత్తం యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇక్కడ 2.5 ఇంచులు కదా ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ఎప్పుడైనా 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. మనం ఇది విడ్త్ 2.5 కదా, మీరు 3కి పెట్టుకున్నారంటే ఫ్రంట్ రౌండ్ నీట్గా ఉంటుంది అనమాట. బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్టే నీట్గా కనిపించిద్ది మనకి రౌండ్ అనేది. మీరు 2.5కి తీసుకున్నారంటే ఆ రౌండ్ అనేది కొంచెం బాదం షేప్గా ఇలా వచ్చిద్ది అనమాట. ఇలా వచ్చిద్ది రౌండ్ అనేది. మీరు ఇలా 3 ఇంచెస్ తీసుకుంటే చక్కగా ఇలా వచ్చిద్ది అనమాట బ్లౌజ్కి. ఇది మాత్రం ఎవరికైనా కానివ్వండి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఓకేనా. ఇలా తీసుకున్న తర్వాత ఈ రౌండ్ అనేది ఇలా ఫ్రంట్ రౌండ్ కూడా డ్రా చేసేసుకోండి. ఇలా ఫ్రంట్ రౌండ్ డ్రా చేసుకున్న తర్వాత ఈ చంక లోతు ఒక 1/2 ఇంచు ఇదిగోండి ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి కలిపేసేయండి.
అలాగే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోండి. ఉక్స్ పట్టి మన నెక్ పట్టి జాయింట్ వేసుకుంటాం కదా, ఈ జాయింట్ కోసం వదిలేసి ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇది తీసేసేయండి. తీసేసి ఇక్కడ మనం ఈ డాట్ వేసుకోవాలి. అలాగే ఈ షేప్ బెల్ట్ జాయింట్ వేసుకోవాలి. దీనికి ఇటు పావు పెట్టుకున్నా మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చు పోయిద్ది, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చు పోయిద్ది. అంటే ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి సుమారు ఒక 1 ఇంచ్కి ఇలా పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇలా ఓవర్కే కొంచెం షేప్ తీసుకుంటే చాలన్నమాట మీరు రౌండ్గా. ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఎవరికైనా మన వీడియోస్ అనేది చాలా యూజ్ అవుతాయండి. షేర్ చేయండి. అలాగే ఈ చివర వచ్చేసి మనకు ఆల్రెడీ క్లాత్ తగ్గింది కదా, క్లాత్ మనం అనేది ఇక్కడ అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి సుమారు ఇంత ముక్క పడిద్ది అనమాట మనకు అతుకు. ఇది వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా పీస్ అతుకు వేసుకున్న తర్వాత ఇటు వచ్చేసి ఒక 1 ఇంచ్కి కానీ 1/2 ఇంచ్కి కానీ ఇలా క్రాస్ తీసుకోండి. సరేనా? ఇలా క్రాస్ తీసుకోండి. ఇది మాత్రం కంపల్సరీ. మీకు మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చింది కదా, దీనిలో అయితే నేనే కాబట్టి స్టిచ్ చేసింది చూడొచ్చు మీరు. ఇదిగోండి ఈ చివర కూడా కరువు ఉంటుంది అనమాట. ఇలా లేకుండా ఇలా స్ట్రైట్గా వచ్చిన బ్లౌజెస్కి అయినా మీ స్టైల్ అనమాట. ఫిట్టింగ్ కరెక్ట్గా కుదరాలి కస్టమర్స్ కంటే ఒక 1 ఇంచ్ చూడండి, ఒక 1 ఇంచ్ ఇలా క్రాస్గా తీసుకోండి. ఫిట్టింగ్ అనేది చాలా బాగా ఫిట్ అయ్యిద్ది అనమాట. ఇలా వేసుకోవడం వల్ల షేప్ బెల్ట్ ఇలా రావడం వల్ల మీకు ఈ చెస్ట్ అనేది జారిపోయిన వాళ్ళకు కూడా నిలబడి ఉంటుంది, నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా కట్ చేసేసుకుందాం. దీని మీద మన మొత్తం కొలతలు అయితే అయిపోయినాయి కదా, ఇంకా కట్ చేసుకుందాం. నేను టైలరింగ్ చేస్తున్న ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఫాలో అయ్యే మెథడ్ ఇదేనండి. ఏ బ్లౌజ్ అయినా రానివ్వండి, మెజర్మెంట్ బ్లౌజ్కి ఇదిగోండి ఇలా అతుకు వేసేసుకుంటే సరిపోయింది. మనం ఇక్కడ ఈ సైడ్ ఇక్కడ మిగిలిన ముక్కలే వచ్చేస్తాయి మనకి. ఇన్ని సంవత్సరాల్లో నేను ఫాలో అయ్యే మెథడ్ ఓన్లీ ఇదేనండి. ఇలా నేను కట్ చేసి కొన్ని వందల బ్లౌజులు అయితే కుట్టుంటాను. ఎవ్వరికీ రిమార్క్ అనేది రాదనమాట. కొత్తగా స్టిచ్ చేసుకునే వాళ్ళు కూడా మనల్ని కాదు అని ఎంత దూరం వెళ్ళిన వాళ్ళైనా మనల్ని వెతుక్కుంటూ వస్తారు. మన బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది అంత నీట్గా కుదిరిద్ది అనమాట. ఇదిగోండి ఇలా అంతే. నేను ఈ టక్స్ కూడా నేను ఎప్పుడు మీకు వీడియోస్లో మీకు అర్థం అవ్వాలని నేను మార్కింగ్ చేసుకుంటాను, కానీ అస్సలు ఏ బ్లౌజ్కి కూడా నేను స్టిచ్ చేసేటప్పుడు ఈ టక్స్ అనేది డాట్స్ అనేది మార్కింగ్ చేసుకొని కుట్టేటప్పుడు ఇలా పెట్టేసుకొని, నేను ఆల్రెడీ మన వీడియోలో చెప్పాను చూడండి డాట్స్ ఎలా వేసుకోవాలనేది. ఇలా పెట్టేసి వేసేసుకుంటాను. చాలా ఈజీగా ఉంటుంది. మనం డాట్స్ వేసుకునే పద్ధతి కూడా బ్లౌజ్ కుదరాలంటే మెయిన్ డాట్సే కదా, ఆ డాట్స్ పర్ఫెక్ట్గా ఎలా వేసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియో ఉంది, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట. షేప్ బెల్ట్ వచ్చేసి ఇక్కడ తీసుకుంటున్నాను. ఈ కోరాస్ వచ్చేసి మనకి నడుం పట్టికి యూజ్ అవుతాయి అనమాట. ఈ 4 లేయర్స్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయి అనుకుంటే ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఎక్కడ క్రాస్లు అనేది రాకుండా కట్ చేసుకున్నారంటే ఈ స్ట్రైట్ వేసుకోవాల్సిన దగ్గర మీకు స్టిచ్ చేసుకునేటప్పుడు నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్. ఇదిగోండి ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ షేప్ బెల్ట్ కూడా సేమ్ మనం మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకున్నాం. ఇదిగోండి ఇలా రాంగ్ సైడ్న కాజా పట్టి వైపు ఇలా పెట్టేసుకోండి. కాజా పట్టి వైపు ఇలా పెట్టుకొని ఖర్చులతో సహా ఎంత ఉందో లైన్ డ్రా చేసుకోండి. ఎప్పుడైనా షేప్ బెల్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మీకు కావాలంటే ఇలా జాయింట్ వేసుకున్నప్పుడు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. అదే తగ్గితే మాత్రం ఖర్చుల్లోకి సరిపోదన్నమాట. అలాగే ఈ కింద వచ్చేసి మనం ఈ షేప్ బెల్ట్ మడిచి కుట్టుకోవడానికి కొంచెం గ్యాప్ వదిలేసి ఇదిగోండి ఇలా ఖర్చులతో సహా సేమ్ ఇటు సైడ్ కూడా ఇంతే అనమాట. ఇక్కడ వరకు వచ్చింది కదా, మనం ఇలా కలిపి కుట్టుకోవాలి కదా. పైన ఫ్రంట్ పార్ట్కి జాయింట్ వేసుకోవడానికి ఇది, ఈ కింద వచ్చేసి నడుం పట్టి జాయింట్ ఇదే. ఈ షేప్ బెల్ట్ మడిచి కుట్టుకోవడానికి కింద వదిలేసాను. ఈ స్టిచ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్కి జాయింట్ వేసుకోవడానికి పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చులతో సహా ఇక ఇంతేనండి. దీన్ని ఇలా రౌండ్ చేసేసుకోండి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఈ లైన్ కట్ చేసేసుకుందాం. కట్ చేసేసుకున్న తర్వాత సేమ్ మనం మార్కింగ్ పెట్టుకున్న దాని మీద కటింగ్ చేసేసుకోండి.
మనం సైడ్ జాయింట్ వైపు కూడా కరువు తీస్తాం కాబట్టి మనకి రెండు వైపులా ఇలా వచ్చింది అనమాట షేప్ బెల్ట్ అనేది షేపు. ఇటు ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి, ఏదో ఒక టక్ పెట్టేసుకోండి. ఇది సైడ్ జాయింట్ వైపు, ఇది ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు. ఇప్పుడు మనం నడుము కొలత 30 సైజా, 32 సైజా, 34 సైజా అలా ఏమన్నా కొలిచామా? ఏమీ కొలవలేదు. ఓన్లీ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం కట్ చేసామన్నమాట. అది మన స్టైల్లో కట్ చేసుకోవాలంటే మెజర్మెంట్ బ్లౌజ్లోని తీసుకోవాల్సింది ఏంటి? నడుము లూజు, నెక్ డీపు, నడుము పొడవు, అలాగే హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ పొడవు, అంతే. మిగతాదంతా ఇంకా మన స్టైల్లో మనం కట్ చేసుకోవాలన్నమాట. మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా అయినా ఉన్నివ్వండి. ఇలా కట్ చేసుకున్నారు అంటే మీకు చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది ఫిట్ అయిద్ది అనమాట. ఏ సైజ్ అయినా కానివ్వండి. ఇలా కట్ చేశారంటే 99% కాదు 100% ఫిట్ అయి తీరాల్సిందే, ఏ సైజ్కైనా కానివ్వండి. ఇదండి ఈరోజు వీడియో. దీని స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను, ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే మీకు ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైకే నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా వీడియోస్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ నాకు కూడా వచ్చిద్దండి. ఒక చిన్న లైక్ అయితే చేయండి, కమెంట్ అయితే చేయండి, మీకు తోచిన కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.